హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్లోకి బీరకాయ పప్పు చేశాను. కాంబినేషన్లో ఏమేం వేశానో చూశారు కదా ప్లేట్స్ అన్నీ. బీరకాయ పొట్టును ఆరడానికి పక్కకు పెట్టాను. ఏం చేస్తానో తెలీదు, చేస్తే మటుకి చూపిస్తాను. కుక్కర్లో పప్పు రైస్ రెండు ఉన్నాయి. కుక్కర్ విజిల్స్ అయిపోయాక పప్పు దింపిన తర్వాత రోజు ఇంట్లో పప్పుచారు కోసం ముద్దపప్పు కోసం కందిపప్పే వాడతాను కదా. ఈరోజు పప్పు కూరకి పెసరపప్పు వాడదామా మైసూర్ పప్పు వాడదామా అని అనుకున్నా. సారీ, మైసూర్ కాదు, మసూర్ దాల్ వాడదామా అని అనుకున్నాను, కానీ ఏంటో తెలీదు, తీరా టైంకి మళ్ళీ కందిపప్పే. ముందు మెంతిపొడి వేయడం మర్చిపోయాను. లెట్యూస్ ఆకులు కొంచెం మగ్గిన తర్వాత ఆకులను పక్కకు అనుకొని అప్పుడు మెంతిపొడి వేశాను. మెంతిపొడి సరిగా ఫ్రై అవ్వకపోతే తెలుసు కదా, చేదు వస్తుంది. మీరు వీడియోని వండే విధానం చూస్తున్నారా, లేదంటే నేను వాడిన మూకుడిని చూస్తున్నారా? అదేంటి ఇదేం ప్రశ్న? అంటే నా ఛానల్లో ఒక్కసారి ఒక్క వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకి నాకు గ్రేట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఇంతకీ వైరల్ అవడం అంటే ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తే అంటారో నాకు తెలియదు, కానీ ఆ వీడియోకి మటుకి 1 మిలియన్ దాటి వ్యూస్ వచ్చాయి. అయితే ఒకరు ఈ మూకుడిని చూసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారని నేను అనుకోను, సర్కాస్టిక్గానే అన్నారని నేను అనుకుంటాను. మూకుడు మాత్రం చాలా బాగుంది. అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నిజంగానే బాగాలేదు. సరే, వాళ్ళు అనడంలో కూడా తప్పు లేదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇంకా ఇప్పుడు నేను దాన్ని తెల్లగా రుద్దలేను. ఫస్ట్ థింగ్, నా వీడియోకి అన్ని వ్యూస్ రావడమే నాకు ఎక్కువ. దానికి ఒకరు చూసి స్పందించడం మరీ ఎక్కువ సంతోషకరమైన విషయం. కడాయి మాత్రం సూపర్ ఉంది అని పెడితే నేనేం చెప్పాలి. లైక్ పెట్టాను, 2 సార్లు పెట్టారు సేమ్ కామెంట్ని, 2 సార్లు కూడా లైక్ ఇచ్చాను. చూడాలి ఈసారి వీడియో వైరల్ అవుతుందో లేదంటే మళ్ళీ నా కడాయి సూపర్ ఉందని మెచ్చుకుంటారో తెలీదు. ముందే అలాంటి వాళ్ళ కోసం థ్యాంక్ యూ. ఇలా ఈ పప్పు కూరలో క్యారెట్స్ వేసి కాసేపు మగ్గిన తర్వాత బీరకాయలు కూడా వేసి అవి కూడా కాస్త మగ్గిన తర్వాత అప్పుడు ఉడికిచ్చిన పప్పు వేసి టమాటా ముక్కలు ఉప్పు సరిపోయేంత వేసి నీళ్లు కొన్ని పోసి అడ్జస్ట్ చేసి సిమ్లో పెట్టి ఉడికించాను. మధ్య మధ్యలో కలుపుకుంటే పప్పు బరువుగా ఉంటుంది కదా, బాటంకి ఒక దగ్గర చేరి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఏది ఏమైనా నా వీడియోస్ ఎలా ఉన్నా రెగ్యులర్గా వాచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.